హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. మనందరికీ శివుని పేరు వింటే ఆయన జటలో ప్రవహించే గంగ, పక్కన ఉండే పార్వతి, ఆయన కంఠంలో నిలిచిన హలాహలం, ఆయన మెడ చుట్టూ ఉన్న నాగేంద్రుడు వెంటనే గుర్తుకొస్తారు కదా! అలాగే ఇంకొక పేరు శివునితో విడదీయలేనిది. ఆయన ప్రతి అడుగులోనూ, ప్రతి యాత్రలోనూ, ప్రతి లీలలోనూ సాక్షిగా నిలిచిన మహాభక్తుడు అదేనండి నంది. శివుని ముందే ప్రతి శివాలయంలో కూడా నిలబడి ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఏ పూజలు మొదలుపెట్టినా సరే, మొదటిగా పూజ చేస్తాం కదా! కానీ ప్రశ్న ఏమిటంటే ఇక్కడ, ఈ నంది ఎవరు? ఈ పుణ్యకార్యాల్లో శివుని అత్యంత ప్రియుడయ్యాడు. ఎలా ఆయన శివుని వాహనంగా అవతరించాడు? ఎలా ఆయన శబ్దాలను, భయాలను, జీవితంలోని సంభోక్షాలను దాటి ధనాధిపతిగా ఎదిగాడు? ఈరోజు మనం వినబోయేది పూర్వం శిలద మహర్షి తపస్సులో పుట్టిన నంది దేవుని అసలు అవతార కథ. ఇది కేవలం ఒక కథ కాదు. భక్తి ఎంత శక్తివంతమో చూపించే ఒక శివతత్వం. అయితే మనం లేట్ చేయకుండా ఇంకా ఈ స్టోరీ మొదలు పెడదామా? నంది దేవుని ఈ దివ్య పుట్టుక కథలోకి మనం మొదలు పెడదాం. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయాలి. పూర్వం శిలద అనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉండిపోయాడు. శిలద భక్తికి మెచ్చిన శివుడు శిలద ముందు ప్రత్యక్షమై శిలద అని పిలిచాడు. శివుని స్వరం విని శిలద చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండడంతో శిలద ఆనందానికి అంతులేదు. తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటికి వచ్చాయి. శివుడు శిలద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో అని అనగా, అప్పుడు శిలద స్వామి నాది ఒకే ఒక కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు. శివుడు శిలద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని చెప్పి అదృశ్యమయ్యాడు. ఓవైపు శివుని దర్శనం, మరోవైపు శివుని వరం. ఇంకేముంది, శిలద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. శివుని రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలద పొలానికి వెళ్లి పొలం దున్నబోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలద ఆ బిడ్డని తీసుకెళ్లి పెంచి ప్రయోజకుల్ని చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది. శిలద ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని వెళ్ళాడు. ఆ బిడ్డకు నంది అని పేరు కూడా పెట్టాడు. నంది చాలా తెలివైన అబ్బాయి. ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు. నంది తెలివితేటలు, ప్రవర్తన పట్ల శిలద చాలా సంతోషంగా ఉన్నాడు. శివుని వరాన్న నంది శిలద ఇంట్లో అడుగుపెట్టడంతో శిలదకు సంవత్సరాలు రోజులుగా సంతోషంగా గడిచిపోతున్నాయి. కొన్నేళ్ల తరువాత మిత్ర, వరుణ అనే ఇద్దరు సాధువులు శిలద ఇంటికి వచ్చారు. శిలద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. అంతేకాదండి, వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరడంతో దానికి సాధువులు కూడా అంగీకరించారు. శిలద వెంటనే నందిని పిలిచి మీరు ఇక్కడున్నంత కాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని కూడా చెప్పాడు. నంది తన తండ్రి శిలద చెప్పినట్లే ఇద్దరు సాధువులను కూడా చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఆ ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం శిలద ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళుతూ నందిని దీవించారు. ముందుగా శిలదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు. అప్పుడు సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించి వెళ్ళిపోయారు. నందిని దీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండడం గమనించిన శిలద వారిని వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వారు ముందు నిల్చుని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు? ఏదైనా జరుగుతుందా అని అడగడంతో అప్పుడు మిత్ర శిలద వైపు బాధగా చూస్తూ నీ కుమారునికి దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు. ఆ మాట విని శిలదకి ఏం అర్థం గాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు. అప్పుడు వరుణ శిలద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగానే ఉంది. కానీ చెప్పక తప్పడం లేదే. నీ కుమారుడు పూర్ణష్కుడు కాదు అని చెప్పడంతో అది విన్న శిలద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండె నిండా బాధతో అడుగు వేసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. నంది శిలదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్నా అని అడిగాడు. శిలద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు. అది విని నంది భయపడుతూ అనుకున్నాడు. కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని
భయపడుతున్నావా అని అడిగాడు. శిలద శిలదకి ఏం అర్థం గాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు నంది, నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్తావు కదా! ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆయనను పూజిస్తున్నాం. మనకేదైనా జరిగితే ఆయన చూసుకుంటారు కదా! అని అడిగాడు. నంది మాటలకు శిలద అలాగే చూస్తూ ఉండిపోయాడు. నంది నన్ను దీవించండి. నన్ను నన్ను దీవించండి నాన్న అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు. శిలద విజయోస్తు అని దీవించగా నంది నదికి వెళ్లి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు. నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తున్నాడు. శివుడు అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన నన్ను అడగడానికి ఏం లేదు. ఇంక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. నీకేం కావాలో కోరుకో అని అడగగా, నంది తనకు తెలియకుండానే స్వామి నాకు ఎప్పటికీ మీతో ఉండిపోవాలని ఉంది అన్నాడు. శివుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంతో ఉండొచ్చు. నా గణాలకు అధిపతిగా అవుతావు. అంతేకాదు నువ్వెప్పటికీ నాకు వాహనంలా స్నేహితుల్లా ఉంటావు అని అన్నాడు. నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించాడు. అప్పట్నుంచి నంది శివుడికి వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు. ఇలా భక్తితో నంది శివుడి వాహనంగా మారాడు. ఇక ఇప్పుడు నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకుందాం. నందీశ్వరుని అనుమతి లేకుండా పరమేశ్వరుని దర్శించడం ఫలితాన్నివ్వదని పెద్దలు చెప్తూ ఉంటారు కదా! నంది కొమ్ముల మధ్య నుండి శివలింగ దర్శనం చేసుకోవడం పద్ధతిని చెప్తారు. ఏమిటి ఇందులో పరమార్థం? అలా దర్శనం చేసుకునేటప్పుడు నందీశ్వరునికి ఒక చిన్న ప్రార్థన కూడా చెప్పుకోవాలి కనుక వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. శివాలయాల్లోకి అడుగు పెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా మనకి కనిపించేది నంది. దాన్ని దర్శించుకుంటాం. కొందరు నంది 2 కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుణ్ణి చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిలాషాలను చెప్పుకుంటూ అంటే కోరికలను చెప్పుకుంటూ నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి అనుముగా భక్తుడు నందీశ్వరుడు. నందీశ్వరునికి కొమ్ముల మీద ఎడమ చేతిని ఉంచి ఆయన వెనక భాగంలో కుడి చేతితో స్పృశిస్తూ ఈశ్వర దర్శనం చేసుకోవాలి. ఇలా దర్శనం చేసుకునేటప్పుడు భక్తులు తన శిరస్సును వంచుతాడు. ఆ విధంగా పరమేశ్వరునికి సర్వస్య శరణాగతి చేస్తూ అహాన్ని ఇహాన్ని వదిలి ఈశ్వరుణ్ణి కోరడం ఒక భావన. ఈ విధంగా నంది కొమ్ముల మధ్య నుండి పరమేశ్వరుని దర్శనం చేసుకునేటప్పుడు పఠించాల్సిన శ్లోకం ఇది. నందీశ్వర నమస్తుభ్యం శాంతనంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దతు మహర్షి. ఈ శ్లోకాన్ని పఠిస్తూ హరహర శివ అంటూ శివనామాన్ని పలుకుతూ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుండి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే వేద పఠనం చేసినటువంటి ఫలితము, సప్తకోటి మహామంత్ర జప ఫలితము లభిస్తాయని, పాప పరిహారం అవుతుందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉంటుంది. ఆలయంలోని మూల విరాట దర్శనం చేసుకునే సమయంలో మనసుని భగవంతునిపై కేంద్రీకరించాలి. అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండ దీపారాధన మాత్రమే వాడతారు. మరి ఇతర దేవాలయాల్లో లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు. సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి ఇతర దేవతల దర్శనం చేసి పరమశివుడిని దర్శనం చేసుకుంటాం. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణ దర్శనం. కానీ శాస్త్రములు ఏం చెప్తున్నాయంటే పరమశివుడు ఏ శివాలయంలో అయినా శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతల్లాగా విగ్రహ రూపం లేకుండా లింగాకారంగా ఉండే సకార స్వరూపం. విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపమును మనసు వెంటనే గ్రహించగలదు. కానీ లింగ రూపంలో ఉన్న పరమశివుణ్ణి చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనసుపై కేంద్రీకృతం చేయాలి. అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనసుపై కేంద్రీకరించి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క వృషభంగాను నిమురుచు శృంగముల మధ్య నుండి అంటే కొమ్ముల మధ్య నుంచి స్వామిని దర్శనం చేసుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉందండి. కుడి చేతిని నందీశ్వరునికి చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది.
తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు శిష్యుల మధ్య ఎవరూ వెళ్ళకూడదు. అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్య నుంచి శివదర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకల చరాచర జగత్తు తల్లడిల్లిపోతుంది. అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్ళకూడదని పెద్దలు చెప్తారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై పేర్లను అణిచి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్ళాలి. దీన్నే శృంగ దర్శనం అని అంటారు. రాశి చక్రాల్లో కూడా మిథున రాశి గౌరీ శంకర స్వరూపం, వృషభ రాశి నంది స్వరూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృషభ రాశి మిథున రాశి కిందుగా అస్తమించే సమయంలో మిథున రాశి వృషభ రాశి కిందగాను ఉంటుంది. ఆ కారణం వల్లనే శివుడు వృషభ వాహనుడు అయ్యాడు, వృషభధ్వజుడు అయ్యాడు. నందీశ్వరుడు యొక్క వృషభ భాగాన్ని స్పృశిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివుని దర్శించిన వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో చెప్పబడిందండి. చూసారు కదండి, నంది శివుడి వాహనంలా ఎలా మారాడో. శిలద మహర్షి తపస్సు, శివుని కరుణ, నంది యొక్క అమోఘమైన భక్తి, ఈ మూడు కలిసినప్పుడు జరిగేది ఎంత అద్భుతమో ఈ కథ మనకు తెలుపుతుంది. నందికి దేవుడు కేవలం శివుడి వాహనం మాత్రమే కాదు, అతడు గణాలాధిపతి. అతడు శివపార్వతుల అత్యంత ప్రియుడు. అతడు భక్తికి శాశ్వత చిహ్నం. అందుకే శివాలయంలోకి వెళ్ళినప్పుడు ముందుగా నందిని దర్శించాలి. ఎందుకంటే నందినికి నమస్కరిస్తే శివుడికి మన ప్రార్థన చేరుతుంది. ఈ పవిత్ర కథ మీ అందరికీ నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని సనాతన ధర్మ కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.